అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆదోని తరఫున ఆదోనిలో మట్టి వినాయకులను 600 మట్టి వినాయకుల విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడుతున్న ఆ ట్రెండ్ని మార్చాలని చెప్పేసి మట్టి విగ్రహాలని ప్రమోట్ చేయాలి అని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మనం బయట మట్టి విగ్రహాలు కొనుక్కుంటే 200 రూపాయలు ఒక విగ్రహం పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. అంతా పెట్టి తీసుకోలేని పరిస్థితి ఉండే వాళ్ళకు ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకొని పూజించే వాళ్ళ కోసం అని చెప్పేసి ఉచితంగా పంచడం జరుగుతూ ఉంది. కాబట్టి రోటరీ క్లబ్ తరఫున ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. అందరికి నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ రోటరీ క్లబ్ ఆదోని వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సందీప్ రెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రోటరీ క్లబ్ హితేష్ అండ్ రఘునాథ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రోటరీ క్లబ్ అనే సంస్థ 1959 నుండి ఆదోన్లో వారి సేవలు అందిస్తూ వస్తూ ఉంది. మా సేవలో వన్ ఆఫ్ ద భాగం ఏమంటే పర్యావరణ పరిరక్షణ అనే ఒక అంశం మీద కూడా మేము పనిచేస్తూ వస్తున్నాము. గత 5-6 సంవత్సరాల నుండి మేము రోటరీ క్లబ్ తరఫున ఆదోన్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలని వాడకూడదు అనే ఒక నినాదంతో అందరం కలిసి మట్టి విగ్రహాలను ప్రమోట్ చేయాలా అనే ఉద్దేశంతో మేము చేసుకుంటూ వస్తున్నాము. దానికి చాలామంది ఈ వినాయకుల కోసము మేము ప్రొక్యూర్ చేసుకోవడానికి మాకు చాలామంది దాతలు ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మీడియా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మీ ద్వారా నేను అందరికీ తెలియజేసేది ఏమంటే, మీరు ఒక 10 మందికి మట్టి వినాయకుల గురించి అవగాహన కల్పించండి. రాను రాను ఇక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది లేకున్నట్లుగా మనము కేవలం మట్టి వినాయకుల ద్వారానే పండగ జరుపుకునే విధంగా మనం ముందుకు పోతే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా వరకు ఈ ప్లాస్టిక్ వాడకాలు, తర్వాత మనము టీ కప్స్ తాగి కాళ్ళలో పాడేయడం వల్ల ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి కాలువలు ఇరుకుగా అయిపోయి వాటర్ పోక రోడ్డు మీదకి వచ్చేసేసి ఇదన్నిటికి కారణం మనమే. మేము ఆ పర్యావరణ కాలుష్యం దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఈ ప్రమోషన్స్ తీసుకోపోతా ఉన్నాం. అందులో వన్ ఆఫ్ ద భాగం వచ్చేసేసి ఇది వినాయకులు, మట్టి వినాయకులను తీసుకుపోవడము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకుని దాదాపుగా మేము 600 విగ్రహాలు పెట్టాము. 600 టోకన్స్ కూడా మేము వాళ్ళకి ఇచ్చేసాము. సో మేము సోషల్ రెస్పాన్సిబిలిటీగా రోటరీ క్లబ్ తరఫున మేము ఒక 600 మందిని ఈ సంవత్సరం మార్చగలిగినాము. మీ బాధ్యతగా మీరు కూడా ఎంతమందిని మార్చగలుగుతారో మార్చండి. అందరినీ మట్టి వినాయకులు వాడే విధంగా మనం అందరము ప్రోత్సహిస్తే అది మన ఆదోనికి చాలా మంచిదవుతుందని నేను కోరుకుంటూ, అదేవిధంగా పెద్ద విగ్రహాలు పెట్టే వాళ్ళకు కూడా ఒక చిన్న విన్నపము, మీరు పెట్టండి. చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, మట్టితో విగ్రహాలు తయారు చేస్తారు, వారికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి మట్టి విగ్రహాలతోనే మీరు పెద్ద వినాయకులు కూడా ఏర్పాటు చేసి మండపాల్లో పూజించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రోటరీ క్లబ్ సభ్యులకు, ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టెంపుల్ ప్లేస్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అదేవిధంగా అభయాంజనేయ స్వామి గుడిలో మేము ఈ కార్యక్రమం చేపట్టినందుకు మాకు సహకరించినటువంటి దేవాలయ కమిటీ సభ్యులందరికీ, వారి అధ్యక్షులైనటువంటి విశ్వనాథ్ అయ్య గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
పీస్ మీటింగ్ జరుగుతున్నాయి. ఈ క్లబ్ వాళ్ళు వచ్చి స్పందించవచ్చు కదా మట్టి విగ్రహాలు. సార్ రోటరీ క్లబ్ అనేది రోటరీ క్లబ్ అది పీస్ మీటింగ్, ఇది ఇట్స్ ఆల్ అబౌట్ పీస్ మీటింగ్ గురించి మేము రోటరీ క్లబ్తో మాట్లాడలేము. ఎందుకంటే మా వరకు బాధ్యతగా ఏం చేయాలో మేము అది చేస్తున్నాము. పీస్ మీటింగ్ అది ఒక లా అండ్ ఆర్డర్ సంబంధించి తర్వాత ఉంటాయి కాబట్టి దాంట్లో మా పాత్ర పెద్దగా ఏముండదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి రోటరీ క్లబ్ తరఫున కూడా ఈసారి వినాయక చవితి జరిగే సందర్భంలో అందరికీ కోరుకునేది భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని రోటరీ క్లబ్ తరఫున అందరికీ ఈ వినాయక మండపాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరికి పోలీసు వారి ఇన్స్ట్రక్షన్స్ నీట్గా ఫాలో అవుతూ వారికి సహకరిస్తూ మనం కూడా పండుగ జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. రాజేష్ అనే వ్యక్తి మనకు విగ్రహాలు రోటరీ క్లబ్ ఇప్పుడు వినాయకులు తయారు చేసింది ఈయనే. ఇలాంటి చాలా మంది కళాకారులు ఉన్నారు, వారిని మనం ఉపయోగించుకొని పెద్ద విగ్రహాలు కూడా తయారు చేసుకోవచ్చు. సార్ పేరు విశ్వనాథ్ ఫ్రమ్ ఆదోని, రాజేష్ ఫ్రమ్ ఆదోని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.